తెలంగాణ అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ప్రతిరోజు మన ఛానల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలకు సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక వివరాలకెళ్తే తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే ముఖ్యంగా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. కనీస వేతనాలు అమలు కావడం లేదు. ఖాళీ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఫోన్లు పనిచేయడం లేదు. మరి ఎఫ్ఆర్ఎస్ వివిధ యాపుల్లో డాటాను అప్లోడ్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు లేవు. అంగన్వాడీ ఆహ్, ఆయా పోస్టులు, ఆయాలకు ప్రమోషన్లు, టీచర్లకు సూపర్వైజర్‌గా ప్రమోషన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోకపోవడం, ముఖ్యంగా కనీస వేతనం అమలు చేయకపోవడం అన్యాయం. మరి శాంతియుతంగా తమ యొక్క డిమాండ్ల సాధన కోసం, తమ యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిన్న తలపెట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి భారీ ఎత్తున వందలాది, వేలాది మంది అంగన్వాడీ టీచర్లు మండలాలు, గ్రామాలు, జిల్లాల నుంచి రాష్ట్రానికైతే హైదరాబాద్‌కైతే వచ్చారు. ఆ సందర్భంలో ముందస్తుగానే ఏ గ్రామంలో అంగన్వాడీ టీచర్లను, ఆయాలను ఆ గ్రామంలోనే ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇక మండలాల్లో అరెస్ట్ చేశారు. బస్ స్టాండ్‌లలో, రైల్వే స్టేషన్‌లో ఎక్కడ పడితే అక్కడ బస్సులలో కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. మరి ఎలాగో మహిళలని కూడా చూడకుండా, కనీసం బతుకమ్మ పండుగ ఆడపడుచులని చూడకుండా ఇలా అంగన్వాడీలపై అమానుషంగా వ్యవహరించడం అన్యాయం అని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు, వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలైతే అంటున్నాయి. ఇక్కడ చూస్తే వారి న్యాయమైన డిమాండ్లకు సంబంధించి వారు ఏ విధంగా నిన్న తరలి వచ్చారు, సభ విజయవంతమైందనేది ఇక్కడ చూద్దాం. అంగన్వాడీలపై అమానుషం, దద్దరిల్లిన సెక్రటేరియట్ పరిసరాలు, వందలాది వేలాదిగా తరలించిన అంగన్వాడీలు, హైదరాబాద్ సచివాలయం వద్ద రోడ్డుపై బైఠాయిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, అరెస్టు చేసిన పోలీసులు, వివిధ సమీప పోలీస్ స్టేషన్లకు తరలింపు. ముషీరాబాద్లో స్పృహ తప్పిన టీచర్, పోలీస్ నెట్టివేతలో హెల్పర్ చేతికి గాయం, స్టేషన్లలో బతుకమ్మ ఆడి నిరసన, హామీలను తీర్చాలని నేతల డిమాండ్. అంగన్వాడీలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. మహిళలను చూడకుండా ఈడ్చిపడేశారు. గాయాలయ్యాయి పలువురికి. వివిధ స్టేషన్లకు తరలించారు. పొద్దంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచి ఈ ఆకలికి అలమటించేలా చేశారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం చలో సెక్రటేరియట్‌కు పిలిపించిన అంగన్వాడీ యూనియన్పై ప్రభుత్వం దౌర్జన్య క్యాడర్ ప్రదర్శించినట్లు ఇక్కడ కనిపిస్తోంది. మరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వివిధ స్టేషన్లలో నిర్బంధం ఉన్న అంగన్వాడీలు బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీలపై కాంగ్రెస్ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికైతే యత్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది సచివాలయానికి తరలివచ్చారు. హైదరాబాద్లోని ఏవీ కాలేజ్, దోమల్గూడ, ఇందిరా పార్క్, ట్యాంక్ బండ్ మీదుగా వచ్చిన 400 మంది అంగన్వాడీలు సచివాలయం వైపు వచ్చారు. కొందరు అంగన్వాడీలు ప్రభుత్వ తీరును నిరసిస్తూ మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సుల్లో తరలివచ్చారు. వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకైతే తరలించారు. పోలీసులు నెట్టివేయడంతో ఓ అంగన్వాడీ హెల్పర్ తన చేయి గాయమైందని, మందులు తెచ్చుకుంటారని ప్రాధేయపడ్డ పోలీసులు వదిలిపెట్టలేదని చెప్పారు. ఒక అంగన్వాడీ టీచర్ స్పృహ తప్పి పడిపోయింది. ఇక కన్నీటి పర్యంతమయ్యారు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు. తమ సేవలను గుర్తించి సీఎం, మంత్రి సీతక్క చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. తాము ఏం తప్పు చేశామని ఇష్టానుసారంగా ఈడ్చుకొచ్చి స్టేషన్లను నిర్బంధించారంటూ నిలదీశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పోలీసుల అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు నినాదాలు చేశారు. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ను పట్టించుకోవడం లేదని పాలడుగు భాస్కర్ అయితే విమర్శించారు. ఇక అంగన్వాడీల అరెస్టును తీవ్రంగా ఖండించారు పాలడుగు భాస్కర్ గారు. ఇక విద్యా బోధనా బాధ్యతలను అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకే ఇస్తూ అదనపు వేతనం చెల్లించాలని, ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీల్లో ప్రవేశపెట్టాలని, అంగన్వాడీలకు తప్పనిసరి చేసిన ఫేస్ క్యాప్చర్ ఎఫ్ఆర్ఎస్ విధానం రద్దు చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లను పనిచేయడం లేదని, కొత్త ఫోన్లు ఇవ్వాలని, 5G నెట్వర్క్ ఉన్న ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించి వేతనాలు పెంచాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ప్రతి నెల 1వ తేదీన వేతనం చెల్లించాలని, సీనియారిటీ బట్టి ఇంక్రిమెంట్ కూడా ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు తీర్చమంటే అరెస్టు చేస్తారా అంటూ ఇక్కడ సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో డిమాండ్ అయితే చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ యూనియన్లని చర్చలకు పిలిచి వారి యొక్క సమస్యలు ఏంటివి కూలంకషంగా తెలుసుకొని వాటిని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. అంగన్వాడీల చలో సెక్రటేరియట్ ఉద్రిక్తం, దోమలగూడలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, ఇందిరా పార్కు వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించిన అంగన్వాడీ కార్యకర్తలు, అరెస్టు చేసే క్రమంలో పోలీసుల అత్యుత్సాహం, పాలడుగు భాస్కర్తో సహా పలువురు నేతల అరెస్టు. అక్టోబర్ 8న సమ్మె, అన్ని ఆన్లైన్ పనులను కూడా చేయకుండా రద్దు చేస్తామని చెప్పేసి ఇక్కడ జయలక్ష్మి ప్రధాన కార్యదర్శి అయితే సిఐటియు అంగన్వాడీ యూనియన్ ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి అయితే ఇక్కడ ప్రకటించారు. అక్టోబర్ 8 నుంచి నిరోధిక సమ్మెకు దిగుతామని చెప్పేసి ఇక్కడ అంగన్వాడీ యూనియన్ అయితే పిలిపించింది. ఇక చూస్తే జిల్లాల్లో ఎక్కడికక్కడ అడ్డగింతలు, అరెస్టులు, ప్రభుత్వ నిర్బంధకాండను ఖండిస్తున్నాం పి జయలక్ష్మి అంటే ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి, జాన్ వెస్లీ ఇక్కడ డిమాండ్ అయితే చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాల్లోనే ఎక్కడికక్కడ వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేశారని విమర్శించారు.
ఇక వారికి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. అరెస్టు దుర్మార్గపు చర్య అంటూ ఎస్ఎఫ్ఐ కూడా ఖండించింది. అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చి ఇప్పుడు ఐసీడీఎస్ను, అంగన్వాడీలను మూసివేసే కుట్రలను ప్రభుత్వం చేస్తున్నదని, ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు పేరుతో అంగన్వాడీలను ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. హైదరాబాద్కు రాకుండా జిల్లాల్లో నిర్బంధం ప్రయోగించడంతో పాటు హైదరాబాద్కు వచ్చాక కూడా పోలీసులు తీవ్ర నిర్బంధం ప్రయోగించి అరెస్టు చేశారని విమర్శించారు. వెంటనే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అయితే డిమాండ్ చేసింది. ఇక అంగన్వాడీ టీచర్ల ముందస్తు అరెస్టు, ఖాళీల భర్తీ, 18,000 కనీస వేతనం అమలుకైతే డిమాండు. ఇక అంగన్వాడీల చలో సెక్రటరియట్ ఉద్రిక్తం, అడ్డుకొని లాఠీ చార్జ్ చేసిన పోలీసులు, తీవ్రంగా గాయపడిన వివిధ అంగన్వాడీ టీచర్లు ఆయాలని చెప్పుకోవచ్చు. ఇక నేతల అరెస్టులు, సమ్మెకు పిలుపైతే ఇచ్చారు. ఇక భారీ ఎత్తున పాల్గొనాల్సినటువంటి అంగన్వాడీ టీచర్లు ఎక్కడికక్కడ అడ్డుకోవడం వల్ల చాలా తక్కువ మంది అయితే అదనట్టు కనిపిస్తుంది. ఇక అక్టోబర్ 8 నుంచి సమ్మెకు దిగుతామని అంగన్వాడీ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి అయితే చెప్పారు. ఆన్లైన్ కార్యక్రమాలను కూడా బంద్ చేస్తామని హెచ్చరించారు. ఈలోగా ప్రభుత్వం దిగివచ్చి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ పోరాటానికి సిఐటియు పూర్తిగా అండగా ఉంటుందని పాలడుగు భాస్కర్ మద్దతు అయితే ప్రకటించారు. ఇక్కడ చూడండి, అంగన్వాడీల అరెస్ట్, చలో సెక్రటరియట్ ఉద్రిక్తం, ర్యాలీలను అడ్డుకున్న పోలీసులు, సొమ్మసిల్లి పడిపోయిన యూనియన్ ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, ఆందోళనకారులను లాక్కెళ్లి వ్యాన్లో పడేసిన పోలీసులు, జిల్లాలో ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు, అక్టోబర్ 8 నుంచి సమ్మెకు పిలుపు అంటూ ఇక్కడ చూస్తున్నాం. ఈ విధంగా వివిధ పేపర్లలో బాగా న్యూస్ అయితే కవర్ అయింది. అంగన్వాడీల చలో సెక్రటరియట్ అయితే విజయవంతమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అక్టోబర్ 8 నుంచి సమ్మె చేస్తున్నారు. అందరూ కూడా మరి ప్రభుత్వం కూడా అంగన్వాడీ యూనియన్ల మధ్య చీలికలు తీసుకురావాలని కూడా ప్రభుత్వం వివరిస్తోంది. ఆల్రెడీ మినీ అంగన్వాడీ యూనియన్, తర్వాత అంగన్వాడీ సిఐటియు, ఈ విధంగా వివిధ వర్గాలుగా తయారయ్యే విధంగా ప్రభుత్వం అయితే మన దసరా సెలవుల విషయంలో కూడా ప్రభుత్వం వివక్ష చూపించింది. దసరా సెలవుల్ని అన్ని అంగన్వాడీ యూనియన్లు దసరా సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. కానీ కొన్ని సంఘాల పేర్లనే అందులో ప్రస్తావించడం ఇప్పుడు అంగన్వాడీ సంఘాల మధ్య చిచ్చు పెట్టడానికి అన్నట్టు కనిపిస్తుంది. మరి అంగన్వాడీ యూనియన్లు అందరూ కూడా కలిసికట్టుగా విభేదాలకు తావు లేకుండా మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఐక్యంగా సంఘాలను పటిష్టం చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు అయితే ఖచ్చితంగా పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక అంగన్వాడీ టీచర్లపై పిడిగుద్దులు గుద్దుతూ, గిచ్చుతూ, బలవంతంగా కాళ్ళు చేతులు పట్టి ఈడ్చుకెళ్లి వ్యాన్లలో పడేశారు. ఈ విధంగా మహిళలని చూడకుండా కూడా పురుష పోలీసులు కూడా ఈ విధంగా చేయడం అన్యాయం అని చెప్పి పలువురైతే ఖండించారు. పోలీసు వ్యాన్లను అంగన్వాడీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉస్మాన్గంజ్ తదితర పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అయినా పట్టుబదలని కొందరు అంగన్వాడీలు సచివాలయం వైపు పరుగులు తీశారు. ట్యాంక్ బండ్ వరకు చేరుకోగానే పోలీసులు వారిని అడ్డుకొని బలవంతంగా అరెస్టు చేశారు. మరికొందరిని అంబేద్కర్ విగ్రహం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ విధంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీలకు 18,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అలాగే పీఎం శ్రీ ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీలకే ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలని, గతంలో చేసిన 24 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇచ్చి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలపై పోలీసుల దురుసు ప్రవర్తనను పలువురు రాజకీయ, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఖండించాయి. ఇక అక్టోబర్ 8 నుంచి సమ్మెకు దిగుతామంటూ జయలక్ష్మి అయితే ప్రకటించింది. మరి ఈలోపు ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీ టీచర్లని, ఆయాల సమస్యలని పరిష్కరించడానికి అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరపాలి. అంగన్వాడీల అరెస్టుకు సిపిఐ ఖండన, న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ జాన్ మెస్లీ ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా అంగన్వాడీల అరెస్టు సిగ్గుచేటు, మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా, ఇదేనా ప్రజాపాలన అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఇక గురువారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లపై రేవంత్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో సెక్రటరియట్ పిలుపునిచ్చిన అంగన్వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి కర్కశంగా వ్యవహరించిందన్నారు. మహిళలను కోటీశ్వరులు చేస్తామని బీరాలు పలికిన ప్రభుత్వం వారిని అరెస్టు చేయడం సిగ్గు చేయడం చెప్పారు. అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 18,000కు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారని గుర్తు చేశారు. మరి దాదాపు 2 ఏళ్లు కావస్తున్న హామీల అమలుకు అతిగతి లేదన్నారు. అరెస్టు చేసిన అంగన్వాడీలు విడుదల చేయాలని, ఎన్నికల మేనిఫెస్టోలో వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంగన్వాడీలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి వెంటనే ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినా ఎన్నికల హామీల్లో మేరకైనా అంగన్వాడీ యూనియన్లతో చర్చలకు పిలిచి వారికి కనీస వేతనాలు అమలు చేయడం, ఖాళీ పోస్టులు భర్తీ చేయడం, కొత్త ఫోన్లు, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయడం, ఈ విధంగా అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఇక్కడ పోలీసులు ఈడ్చుకెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ధర్నా చేస్తున్నటువంటి అంగన్వాడీ నాయకులు. మొత్తానికైతే అంగన్వాడీ ఇలా చలో సెక్రటరియట్ అయితే రసాభాసగా మారింది. పోలీసులు రచ్చరచ్చ చేయడం జరిగింది. పాలడుగు భాస్కర్ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు, ఇక్కడ జయలక్ష్మిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు, సచివాలయం ముట్టడికి తరలి వెళ్తున్న అంగన్వాడీలు, ఈ విధంగా వివిధ పేపర్ల న్యూస్ అయితే బాగా కవర్ అయింది. విష్ ఆల్ ది బెస్ట్. మీ అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని ఆశిద్దాం.
త్వరలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీలో అంగన్వాడీ యూనియన్లు వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తాయని చెప్పేసి ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.